సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, గత 44 సంవత్సరాలుగా నేను న్యూ లైఫ్ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాను. అందులో 7 అద్భుతమైన పరిచర్యలు మేము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాం. మరి మేము పబ్లిష్ చేసే సమాచార లేఖ విత్తనం మీకు కావాలి అని అంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబర్కు మీ అడ్రస్ పంపించండి. వెంటనే ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. సరే ప్రియులారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం మాత్రమే ఈరోజు మనం పఠన చేయనున్నాము. ఆ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ వచనములో అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి 4 అమూల్యమైన ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. తిమోతి ఎవరండి? దేవుని సేవకుడు. దేవుని సేవకుడైన తిమోతికి మాత్రమే కాదు, రక్షణ పొందిన మనందరికీ కూడా 4 అద్భుతమైన ఆదేశాలు. నంబర్ 1, ఆ వచనంలో అంటాడు చూడండి, నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. గ్రీకులో ఈ మితము అన్న మాట నెఫో అన్న మాట వాడారండి. గ్రీకులో బ్యూటీ ఏంటంటే ప్రియులరా, గ్రీకులో ఉన్న మాటకు ఒక అర్థం కాదు, రకరకాల అర్థాలు ఉంటాయి. సో బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఏది కరెక్ట్ అని ఆలోచన చేసి ఒక మాట పెడతారు. అందుకే ఒక తర్జుమాలో ఒకలాగుంటుంది, ఇంకో తర్జుమాలో ఇంకోలాగుంటుంది. సో ఇక్కడ నెఫో అంటే 2 అర్థాలు మీకు ఇస్తున్నాను చూడండి. ఒకటి మితముగా ఉండుట. మితముగా ఉండడం అంటే ఇంగ్లీష్లో టు బి సోబర్. మితము అని అంటే మనము మన జీవితాలను మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ శరీరములో ప్రాచీన పురుషుడు ఉన్నాడు. వాడు గుర్రంలాగా పరిగెడతా ఉంటాడు వాక్యానికి భిన్నంగా. మరి వాడు పరిగెట్టినప్పుడు వాడితో మనం పరిగెత్తకూడదు. మనలో నవీన పురుషుడు ఉన్నాడు. ఆ నవీన పురుషుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్నిట్లో మితముగా ఉండుట, అన్నిట్లో కంట్రోల్లో ఉండుట, ఏది కూడా అధికముగా చేయకూడదు. ఒకవైపు ఏంటంటే చెయ్యకూడదు, అసలు చేయకూడదు, అందులో మితమన్న మాటే రాదు. చెయ్యవలసినవి కూడా చాలా మితంగానే చేయాలి. సేవకులు ఉన్నారనుకోండి, వాళ్ళు మితంగానే పరిచర్య చేయాలి. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు, నా సేవ ద్వారా నేను లోకాన్ని అంతా సంపాదించేసుకోవాలి, నా సేవ ద్వారా విశ్వాసులందరూ నా దగ్గరికే రావాలి అంటూ రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నారు. అక్కడ మితము అన్న మాట లేదు, అక్కడ అత్యాశ, అక్కడ ఒక రకమైన గర్వం. నేనే వాక్యం చెప్తా, నా దగ్గరికే రావాలి అందరూ అని. సో ఎప్పుడైతే సేవకుల్లో ఈ మితము అన్నది హద్దు తప్పుతుందో ప్రియులరా, ఏదో ఒక రోజు అనర్థకము రాక తప్పదు. మితముగా ఉండాలి, మాటల్లో మితముగా ఉండాలి, ప్రవర్తనలో మితంగా ఉండాలి, మరి ఒకరిని హెచ్చరించటంలో మితంగా ఉండాలి, క్రమశిక్షణలో పెరగటంలో మితంగా ఉండాలి. సో అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా మన అనుదిన జీవితంలో, మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన బాంధవ్యాల్లో, మన వివాహాల్లో మితముగా ఉండాలి. ఏదో చిన్న తగాదా రాగానే నోటికి ఇచ్చినట్టు మాట్లాడతారు, కొంతమంది తిట్టేసుకుంటారు, బూతులు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత భయంకరం అనండి. రక్షణ పొందిన వాళ్ళు అసలు బూతులు మాట్లాడతారండి? నో, రావడానికే వీలు లేదు. కొంతమంది వివాహాల్లో మితము తప్పి కొట్టేసుకుంటారు, వస్తువులు విసిరేసుకుంటారు. రక్షణ పొందిన వారు చెయ్యి లేపడానికి వీలు లేదు. భార్య మీదైనా భర్త మీదైనా ఇసిరేయడానికి అసలే వీలు లేదు. ఎందుకండి? రక్షణ పొందాం, మనం కంట్రోల్లో ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ ప్రాచీన పురుషుడు హద్దు తప్పుతాడో బాంధవ్యాలు పాడైపోతాయి, వివాహాలు పాడైపోతాయి.
ఆ చిన్న వాదన అన్నది అదుపులో లేకపోతే అదొక మహా అగ్నిగుండం అయిపోతుంది. ఎంత అద్భుతమైన హెచ్చరిక ఇస్తున్నాడు పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో అన్ని విషయాల్లో సంఘమైన, పరిచర్య అయినా, కుటుంబమైన, వివాహమైన, బాంధవ్యమైన మితముగా ఉండాలి. గ్రీక్లో నెఫో అన్న మాటకు ఇంకొక అర్థం ఉంది ప్రియులారా, మెలకువగా ఉండుట. అందుకే ఇంగ్లీష్లో బీ వాచ్ఫుల్ అని ఉంటుంది, తెలుగులో మితముగా ఉండని ఉంటుంది. చూసారా, ఇక్కడేమో మితం అన్నారు, అక్కడేమో మెలకువ అన్నారు. రెండు వేరు మాటలు, కానీ రెండు కూడా నెఫో అన్న మాటల నుంచి వచ్చాయి. ఏది పెట్టాలి? తెలుగు వాళ్ళు అనుకున్నారు మితము బెస్ట్ అనుకున్నారు. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు అనుకున్నారు వాచ్ఫుల్ అన్నది మంచిది అనుకున్నారు. రెండు ఓకే, గుడ్, రెండు ప్రాముఖ్యమే. రక్షణ జీవితంలో సేవకులైన, విశ్వాసులైన ఎప్పుడు మెలకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈనాడు సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, యవనస్తులు మింగేస్తున్నాడు, వివాహాలు మింగేస్తున్నాడు, బాంధవ్యాలు మింగేస్తున్నాడు, పరిచర్లు మింగేస్తున్నాడు, సేవకులను మింగేస్తున్నాడు. ఎందుకనండి? అప్రమత్తత లేదు, ఆ మెలకుతనము లేదు. ఎప్పుడు ఎలా కొడతాడు, ఏమైపోద్దంటే సైతాన్ వచ్చి కొట్టినప్పుడు అరే ఇది పెద్ద శోధనరా బాబు, దీనికి నేను దొరికిపోయానంటే అంతే పెంట అయిపోతుంది అన్న అప్రమత్తత ఎక్కడైతే ఉండదో అక్కడ విచ్చలవిడితనం వచ్చేస్తుంది, అదుపు తప్పుతాం, అన్నీ సర్వనాశనం అయిపోతుంది. సైతాన్ వచ్చి శోధిస్తాడు. పాపము, దాని విషయంలో కూడా చాలా మెలకువగా ఉండాలి. ఈ ప్రాచీన పురుషునికి పాపం అంటే చాలా ఇష్టం. అలాగ అయస్కాంతంలోకి పడేస్తాడు. నవీన పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడకపోతే ప్రాచీన పురుషుడు రకరకాల పాపాల్లోనికి నడిపించేస్తాడు. ఏంటంట? ఈ అప్రమత్తత అన్నది, ఈ మెలకువతనం అన్నది ప్రాచీన పురుషుడు అసలు ఇష్టపడ్డు, వాడికి విచలవిడితనం కావాలి. కానీ అప్రమత్తత అన్నది, ఈ మెలకువగా ఉండదన్నది ఆంతర్య పురుషుడు, న్యూ మ్యాన్, ఈ నవీన పురుషునికే చెందింది. అందుకే ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు బలపరిస్తే ఆంతర్య పురుషుని రక్షణ జీవితంలో చాలా మెలకువగా ఉంటుంది. సైతాన్ శోధన కావచ్చు, పాపం శోధన కావచ్చు. చివరికి పరిచర్యలో కూడా సేవకులు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వారి వ్యక్తిగత జీవితం కేర్ఫుల్గా ఉండాలి, వారి కుటుంబాలు కేర్ఫుల్గా ఉండాలి, సేవ ఏ రకంగా చేస్తున్నాం కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బహుగా విస్తరించేసేయాలి అన్న ఒక శోధన వచ్చేస్తుంది. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సేవ అంతటినీ దేవుడు ఒక్క మనిషితో చేయమనలేదు కదండి. ఎందుకు ఇంతమందిని పాస్టర్లు పిలిచారు, ఎందుకు ఇంతమంది చర్చిలు ఉన్నారు? ఎవరన్నా అనుకోని అందరు నా దగ్గరికే రావాలంటే తక్కువ సంగతి ఏమైపోతుంది? దేవుడు క్రమశిక్షణలో పెడతాడండి. సేవకులందరికీ పరిచర్య ఉంది, అన్ని సంఘాలు శ్రేష్టం, ఎవరి సంఘాలు వాళ్ళకే. కానీ ఈ షీప్ స్టీలింగ్ అంట, గొర్రెలను దొంగిలించడం ఎక్కువైపోయి, అది మంచిది కాదు. ఆ విషయంలో అప్రమత్తత లేకపోతే దేవుడు, యేసు ప్రభు అట్టి వారిని క్రమశిక్షణను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక జీవితం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అసలు నేను ఎదుగుతున్నానా? అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఆధ్యాత్మికం అంటే ఏంటి? ప్రభువుకు నా కమిట్మెంట్ ఎంత ఉంది? ఎంత సమర్పణ ఉంది? యేసు ప్రభు స్వారూప్యంగా ఎంత ఎదుగుతున్నాను? ఇవన్నీ వాచ్ఫుల్. పట్టించుకోం కదా. లోక సంబంధమైనవి చాలా పట్టించుకుంటాం, మనసంతా పెట్టి పట్టించుకుంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎంతమంది పట్టించుకుంటారండి? వాటి విషయంలో ఎంతమంది అప్రమత్తంగా ఉంటున్నారండి, మెలకువగా ఉంటున్నారండి? ఆధ్యాత్మిక జీవితం ఎంత అద్భుతం అండి. పౌలు అంటాడు, శరీరానుసారమైన మనస్సు మరణం, కానీ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. గుడ్ స్పిరిచువల్ లైఫ్ గివ్స్ యూ అబండెంట్ లైఫ్ ఆన్ ఎర్త్. నాణ్యవంతమైన ఆధ్యాత్మికం ఈ భూలోకములోనే మీకు నాకు సమృద్ధి జీవాన్నిచ్చును, మనశ్శాంతినిచ్చును. చూస్తున్నారా? ఇంకా అనేక విషయాల్లో. ఇంకోటి, ఏ క్షణమన్నా ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కావచ్చు. రక్షణ పొందిన వారు
ఎత్తబడే టైం వచ్చేస్తుంది. పునరుద్ధానంలో ప్రపంచమంతటా యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఎప్పుడు ఏది విరుచుకుపడుతుందో మనకు తెలియదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. అది రెండవ రాకడ కాదు, ఇది రహస్య రాకడ, ర్యాప్చర్ అంటారు. ఈ డిఫరెన్స్ కూడా సేవకులు గమనించాలి. ప్రస్తుతంలో అయ్యేది రెండవ రాకడ కాదు, ప్రస్తుతంలో అయ్యేది రహస్య రాకడ. యేసు ప్రభు మధ్యాకాశంలోనే ప్రత్యక్షమవుతారు, భూమి మీద కాలు పెట్టరు. రెండవ రాకడ 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత, హర్మగెద్దోన్ యుద్ధం అయిన తర్వాత అప్పుడు సెకండ్ కమింగ్ ఉంటుంది, అప్పుడు రెండవ రాకడ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు భూమి మీద అడుగు పెడతారు. ఏం చెప్పుకుంటున్నాం? ఎత్తబడే సంఘములో ఉండడానికి ఏ రకంగా సిద్ధపడాలో వాక్యానుసారముగా ఎవరైతే మెలకువగా ఉండి సిద్ధపడతారో వారే ఎత్తబడతారు. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడలే, డివిటీల్లో వెలుగు ఆరిపోయింది. కానీ బుద్ధి కలిగిన వారు మెలకువగా ఉన్నారు. వారి జీవితాల్లో వెలుగు ఉన్నది, వాక్యం ఉన్నది, ఆజ్ఞలున్నాయి, పరిశుద్ధత ఉంది, ఎత్తబడ్డారు. ఎంత ప్రాముఖ్యమండి! ఈ రోజుల్లో ఏదేదో బోధిస్తున్నారు, కానీ సేవకులు ఎత్తబడే సంఘంలో ఉండడానికి ఎలా సిద్ధపడాలి అది బోధించు. సడన్గా వచ్చారనుకోండి, కొంపలు మునిగిపోతాయి. ఏమి లాభం చెప్పండి? జీవితకాలం అంతా ఎత్తబడతానే అనుకొని విడిచిపెట్టబడితే ఎప్పుడు ఎత్తబడతాము? అప్రమత్తంగా ఉండి వాక్యానుసారంగా మన జీవితాలను సరిదిద్దుకున్నప్పుడే, వాక్యానుసారంగా సిద్ధంగా ఉన్నప్పుడే. సో ఇది పౌలు తిమోతికి ఇస్తున్న మొదటి ఆదేశము. నీవు మితంగా ఉండు, నువ్వు మెలకువగా ఉండు. పౌలు తిమోతికి ఇస్తున్న రెండవ ఆదేశము, శ్రమ పడుము. గ్రీకులో ఎలాగుంటుందండి ప్రియులారా? ఎండ్యూర్ సఫరింగ్, శ్రమలు సహించుము. ఎంత తేడా వచ్చిందో చూసారా? శ్రమ పడ్డానికి శ్రమను సహించడము అన్న మాటకు ఎలా తెలుస్తుందండి? గ్రీక్ తెలిస్తే తెలుస్తుంది. అక్కడ శ్రమ పడము అని అంటే శ్రమ పడడం గురించి రకరకాలుగా చెప్పేసుకుంటాం. కొంత మట్టుకు ఓకే, కానీ యాక్చువల్ ఏంటంటే నువ్వు శ్రమలను సహించుము. పౌలు అంటున్నాడు తిమోతితో, పరిచర్యలో తిమోతి నువ్వు శ్రమలు సహించు, శ్రమలు ఎదుర్కో, శ్రమలు తట్టుకో. అదే 2వ తిమోతి 1:8 పౌలు తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినండి ప్రియులారా, చదువుతున్నాను. ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి ఆయనను, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి ఆయనను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త విషయమై శ్రమానుభవములో పాలివాడవయుండుము. అక్కడ ఇచ్చేశాడంత ఏ ప్రకారంగా శ్రమను సహించాలి. వినండి ఆ మాటలు. సువార్త విషయమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. అదనమాట లింక్. అక్కడ శ్రమ పడుము అంటే రకరకాల శ్రమలు పడవచ్చు, కానీ కాంటెక్స్ట్ ఏంటి, దేని గురించి చెప్తున్నాడు? సువార్త విషయములో శ్రమ పడుము, సువార్త సేవ విషయములో శ్రమ పడుము, యేసు ప్రభువు నీకు అప్పగించిన సంఘము విషయములో శ్రమ పడుము. సేవ అన్నది కేవలము సేవకులకు మాత్రమే కాదు. సేవకులమైన మేము ఫుల్ టైం, రక్షణ పొందిన మీరందరూ కూడా పార్ట్ టైం సేవకులే. తర్వాత కింద వస్తే మీకు నేను చెప్తాను. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? యేసు ప్రభు అప్పగించిన సేవ విషయములో నీవు శ్రమానుభవమును సహించము. ఎండ్యూర్ సఫరింగ్ వస్తుంది. పరిచర్యలో ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చాయి కదా అని పరిచర్య వదలక, ఎవరు సంఘములో నన్ను సపోర్ట్ చేయడం లేదని అనుకొని సేవ వదలకు. ప్రభు ఆ సేవ నీకు అప్పగించా. ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలు తట్టుకొని ఆ సేవను కొనసాగించవలసిందే. ఇక్కడ ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్తాను చూడండి. శ్రమలు అనుభవించము, శ్రమలు తట్టుకో, శ్రమలు సహించు. రక్షణ జీవితంలో ప్రియులారా 2 రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి పరిచర్యకు సంబంధించిన శ్రమలు ఉన్నాయి, రెండవది వ్యక్తిగత శ్రమలు ఉన్నాయి. ఈ 2 కూడా సేవకులైనా విశ్వాసులైనా
ఎంతో ఆసక్తితో, ఎంతో సమర్పణతో, ఎంతో దృఢత్వముతో సహించాలి, ఎదుర్కోవాలి, జయించాలి. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్తున్నాను వినండి. చాలాసార్లు ఆశీర్వాదాల్లోనే ఉన్నాయి అనుకుంటాం, నో డౌట్. ఆశీర్వాదాల్లోనే. కానీ బైబిల్లో ప్రియులరా, శ్రమల్లో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడైతే శ్రమను మనం సహిస్తామో బైబిల్లో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కొన్ని మీకు నేను చెప్తాను, రాసుకోండి. శ్రమలు అన్నవి మనల్ని దేవుని వైపునకు మరల త్రిప్పుతాయట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31, 32 వచనాలు మీరు చూడండి. నిజంగానే జీవితంలో కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రియులరా, ఆటోమేటిక్గా మనం ప్రభువు మీద వాలిపోతాం, ప్రభు వైపు తిరుగుతాం. ప్రార్థనా జీవితాలను మనం అధికం చేసుకుంటాం. సో ఒక రంగా శ్రమలు అనేవి ఆశీర్వాదకరం. ఎందుకు? మన మనస్సును, మన హృదయాలు, మన తలంపులు, మన శరీరాలు అన్నీ కూడా మరల దేవుని వైపునకు నడిపిస్తాయి. అది ఆశీర్వాదం. రెండవది రాసుకోండి. శ్రమలు అన్నవి పాపాన్ని గుర్చిన నిశ్చయత మనకిస్తాయి. కీర్తనలు 119, 67 వచనం మీరు చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనది జీవితంలో చిన్నదొచ్చినా, కష్టం వచ్చినా, పెద్దదొచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా సరే ఏమైపోద్ది ప్రియులరా? ఏదో తప్పు చేస్తాం, దాని యొక్క ప్రతిఫలం వచ్చేస్తుంది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అది వచ్చినప్పుడు శ్రమ వచ్చేస్తుంది. అలాంటి శ్రమ తట్టుకోలే పరిస్థితిలో ఏం చేస్తామండి? మరలా ఆ పాపాన్ని గూర్చిన నిశ్చయత వస్తుంది, దాన్ని గూర్చిన పశ్చాత్తాపము వస్తుంది, దాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకుంటాము, క్షమాపణ కోరుకుంటాము. అప్పుడు మరలా వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతాం. నంబర్ 3, శ్రమలు అన్నవి విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. 1 పేతురు 1వ అధ్యాయం, విశ్వాసము అన్నది శ్రమలు అన్న అగ్నిలో పుటము వేయబడాలి. బా, అద్భుతమండి. శ్రమలు అన్న అగ్నిలో నిలిచిన విశ్వాసము మెరుగైన విశ్వాసం, నాణ్యవంతమైన విశ్వాసం. శ్రమలు తట్టుకొని శ్రమలు నిలిచే విశ్వాసము అమూల్యమైన రాను దినాలను ఇంకా అద్భుతమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. ప్రస్తుతంలో మీరు ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ఎదుర్కొంటూ ఉంటే దానిలో బాధ ఉన్నది లేదనం ప్రియులరా, కష్టం ఉన్నది లేదనం, నొప్పి ఉన్నది లేదనం. కానీ వాటిని సద్వినియోగం చేసుకుందాం. ఎలాగండి? విశ్వాసాన్ని మెరుగు చేసుకోవడానికి. నిజమే, ఆ శ్రమలు వచ్చినప్పుడు మరలా ప్రభువును వెంబడిస్తాము, ప్రార్థన చేస్తాము. ప్రభువు మనకు సహాయం చేసినప్పుడు ఏమైపోద్దండి? ఆ సహాయము అనుభవం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ సహాయము అనుభవం అయిపోద్దో ఆ అనుభవమే నాణ్యవంతమైన విశ్వాసం కూడా అయిపోతుంది. సో సఫరింగ్ ఎన్హాన్సెస్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇంకోటి రాసుకోండి. శ్రమలు అన్నవి మనల్ని పరిశుద్ధపరుస్తాయి. ప్రసంగి 7:3 వచనం. ఇది కూడా కరెక్ట్ అండి. ఎప్పుడన్నా శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకొని, మరి ఎందుకు వచ్చింది ఇది? శ్రమలు అన్నవి రకరకాల కారణంగా వస్తాయి. కానీ కొన్నిసార్లు ఇంతాక నేను చెప్పినట్టు చేసిన తప్పు యొక్క ప్రతిఫలము ద్వారా శ్రమలు వస్తాయి. అవి గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకు, ప్రభు శక్తిని బట్టి వారిని విడిచిపెడితే ఏమైపోద్దండి? పరిశుద్ధతలో మీరు నేను ఎదగలుగుతాం. ఏం చెప్తున్నామండి ఇక్కడ? పౌలు తిమోతితో అంటున్నాడు, శ్రమను సహించుము, పరిచర్యలో సహించుము. అలాగే వ్యక్తిగత జీవితంలో మీరు నేను కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిని సహిస్తాము. ఎంత సహిస్తామో ఈ అమూల్యమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మీకు నేను ఇచ్చాను. ఇక్కడ పౌలు తిమోతికి ఇస్తున్న 3వ ఆదేశము, సువార్తికుని పని చెయ్యము. బైబిల్లో సువార్త ప్రకటన వేరు, వాక్యము బోధించుట వేరు. సువార్తను
కెరుగ్మా అంటాం. వాక్యాన్ని బోధించడము డెడకే అంటాం. సేవకులు 2 పనులు చేయాలి. ఫస్ట్ పని వాళ్ళు ఏం చేయాలంటే సువార్థికులుగా ఉండాలి. సేవకులు సువార్థికులుగా ఉండడం అని అంటే వినండి ప్రియులరా, వారు రక్షణ సువార్త యేసుక్రీస్తునందు బోధించాలి. ఇట్స్ ఎ వెరీ స్పెసిఫిక్ మెసేజ్, సాల్వేషన్ మెసేజ్ అంటాం దీన్ని. కెరుగ్మా, ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్, సాల్వేషన్ గాస్పెల్. మరి ఈ రోజుల్లో ప్రియులరా రకరకాల బోధలు ఉన్నాయి, కానీ రక్షణ సువార్త బోధించే సందేశాలు నాకు వినబడ్డం లేదు. ఈ రక్షణ సువార్త ఎవరికండి? రక్షణ లేని వారి. యేసు క్రీస్తునందున్న రక్షణను బోధించి ప్రసంగమంతా దాని మీదే చేసి వారిని రక్షణలోనికి నడిపించడం. బిలీ గ్రామ్ గారు ఇందులో బ్యూటిఫుల్ ఇవాంజలిస్ట్. ఏ ప్రసంగం చేసినా ఆహ్వానించేవారు, రక్షణలో నడిపించారు. ఇది రక్షణ లేని వారిని రక్షణలో నడిపించడం. ఇది అంటాడు అనమాట, ఒక సువార్థికుని పని చేయి. దేవుని సేవకులే కాదండి, రక్షణ పొందిన వారందరూ సువార్థికులే. మీరందరూ సువార్థికులే. ఏదో ఒక రకంగా యేసు ప్రభు సువార్త చెప్పండి రక్షణ లేని వారికి. మీకు చేతనైనంత మటుకు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని రక్షణలో నడిపిస్తాడు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో రక్షణలోకి వచ్చేస్తారు. ఎంత ప్రాముఖ్యమండి. మత్తయి 28:16 మీరు చూస్తే యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నారు, మీరు సర్వజనులను శిష్యులుగా చేయండి రక్షణ ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం చేయండి. ఎవరికి ఇచ్చారు ఇది? ఆనాడు శిష్యులకి ఇచ్చారు. మరి ఇప్పుడు మనందరం శిష్యులమే కదండి, ఈ పని అందరం చేయాలి కదా. సో సువార్త పని చెయ్యము, ఇది బాధ్యత ప్రియులు. ఏమైపోతుందంటే ఎవరన్నా సువార్త ఇంకా వినలేదు, రక్షణ గురించి వినలేదు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే దానికి బాధ్యులు ఎవరండి? మనమే. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. మనం చెప్పడం లేదు కనుక ఎవరు వినడం లేదు కనుక రక్షణకు రావట్లేదు. మరి వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. అక్కడ పౌలు 4వ అంటాడు చూడండి, పరిచర్య సంపూర్ణముగా చేయము. సేవకులైనా పాస్టర్లైనా మీలాంటి విశ్వాసులైనా మనందరికీ యేసు ప్రభు సేవ అప్పగించారండి. రక్షణ జీవితంలో యేసు ప్రభు సేవలో అందరము చేతులు కలపాలి. మరి ఏంటండి ఈ పరిచర్య అంటే 5 ప్రియులరా. రక్షణ సువార్త బోధించాలి, రక్షణ ఉన్నవారికి వాక్యాన్ని బోధించాలి, స్వస్థత కార్యాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా చేయాలి, అంతేకాకుండా పేదలకు సహాయం చేయాలి, అంతేకాకుండా స్థానిక సంఘంలో ఉన్న పరిచర్య చేయాలి. ఈ పరిచర్యలన్నిటికీ కూడా రక్షణ పొందిన అందరూ మీరు కూడా మన టైం ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, సేవకు దశంభాగాలు ఇవ్వాలి. అప్పుడు సంపూర్ణముగా సేవ చేయగలుగుతాం ప్రియులు. వాస్తవానికి రక్షణ జీవితంలో మనం ఏం చేసుకున్నామో అది పక్కన పెట్టండి. చివరిలో రక్షణ పొందిన మనం యేసు ప్రభు సేవ ఎంత నెరవేర్చామో అది ప్రభువు చూస్తారు. అది చూసి చివరిలో అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలోనికి రా అని ప్రభు చేర్చుకుంటారండి. సో ఈ 4 విషయాలు గమనించండి ప్రియులరా. ప్రశ్నలు వేస్తున్నాను, రాసుకోండి. మొదటి ప్రశ్న, 2 తిమోతి 2:5 ప్రకారము పౌలు తిమోతికి ఇచ్చిన 4 ఆదేశాలు ఏమిటి? రెండవ ప్రశ్న, నెఫో అన్న గ్రీకు మాటకు ఉన్న 2 అర్థాలు ఏమిటి? మూడవ ప్రశ్న, శ్రమల ద్వారా వచ్చే 4 ఆశీర్వాదాలు ఏమిటి? 4వ ప్రశ్న, సువార్తికునికి బోధకునికి ఉన్న తేడా ఏంటి? 5వ ప్రశ్న, సంపూర్ణ పరిచర్య అనగా 5 పరిచర్యలు అవి ఏమిటి? ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ప్రకటన వినండి.
ప్రస్తుతంలో నేను టీవీలో 5 భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. ఈ 5 భాషల్లో నెలకు 30 సార్లు అరగంట చొప్పున వాక్యాన్ని చాలా లోతుగా అనేక మందికి అందిస్తున్నాను. దేశ విదేశాల్లో మంచి స్పందన వస్తూ ఉన్నది. మరి ఇన్ని కార్యక్రమాలు చెయ్యాలి అని అంటే చాలా ఖర్చుతో కూడింది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. గతంలో ఎప్పుడూ నేను అడగలేదు, కానీ ఇప్పుడు ఈ టెలివిజన్ పరిచర్యకు, అంతేకాకుండా మా పరిచర్య అంతటికీ కూడా కొంతమంది మాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, అంటే విశ్వాస భాగస్వాములు. ఎవరు వీళ్ళు? ఎవరైతే ఫెయిత్ పార్ట్నర్స్గా చేరతారో వారు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ప్రతి నెల కూడా ఒక కానుక పంపించాలి. మీలో ఎవరైనా సరే ముందుకు రండి ప్రియులరా, నాకు సహాయం చేయండి. ఫెయిత్ పార్ట్నర్స్గా ఉండాలి అని కోరుకుంటే ఈ వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ పంపించండి, మీ సెల్ నంబర్ పంపించండి. నేను వెంటనే విత్తనము అను ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళా తిరిగి నాకు పంపించండి. కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను. ఈ పుస్తకము మీ ప్రార్థనా జీవితాన్నే మార్చేస్తుంది. సో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలనుకున్నవారు వెంటనే మీ అడ్రస్సు ఈ వాట్సాప్ నంబర్కి పంపించండి. తల వెంచండి ప్రియులారా, ప్రార్థన ఆశీర్వాదం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ వాక్యం కొరకు నీకు స్తోత్రాలు నాయనా. పౌలు తిమోతికి ఇచ్చిన ఆ 4 ఆదేశాలు సేవకులుగా మా జీవితాల్లో నెరవేర్చండి. విశ్వాసులందరి జీవితాల్లో నెరవేర్చండి. తద్వారా వచ్చే ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి తండ్రి. నీ కృపా సమృద్ధిలో నుండి ప్రతి ప్రార్థన ఆలకించి ఆశీర్వదించండి నాయనా. ఎవరికి అపాయం, అనారోగ్యం రాకుండా దీర్ఘాయుష్నిచ్చి వారి బిడ్డలను మీరు దీవించండి. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో సైతం వారిని ఆదరించండి తండ్రి. ప్రతి ఒక్కరిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సమృద్ధిగా ఆశీర్వదించమని తండ్రి. టెలివిజన్ పరిచర్య కొరకు నేను చేస్తే న్యూ లైఫ్ పరిచర్య కొరకు, ఫెయిత్ పార్ట్నర్స్ కొరకు తండ్రి నీ పక్షంగా నేను విజ్ఞాపన చేసి ఉండగా అనేకులు నీ పరిశుద్ధాత్మ ద్వారా స్పందింపబడి ముందుకు వచ్చుటకు ప్రేరేపించి వారిని ఈ సేవలో వాడుకొని ఇంత గొప్ప సేవ వారు చేస్తున్నారు కనుక తిరిగి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను తరతరాలుగా ఆశీర్వదించమని బిడ్డలందరినీ నీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి న్యూ లైఫ్ పరిచర్యల్లో, టెలివిజన్ పరిచర్యలో ఫెయిత్ పార్ట్నర్స్గా ఉంటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ఇప్పుడు సదాకాలము తోడుగొనును గాక, ఆమేన్. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రియులరా. కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.